హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో శివనారాయణ చెప్పు పారిజాతం అని అంటా ఉంటే, పారు ఏమీ లేదండి. ఇప్పుడు జోష్న ఎవరు? అనగానే శివనారాయణ సుమిత్ర కూతురు అని అంటాడు. మరి సుమిత్ర ఎవరు? అని అడుగుతది. జోష్న వాళ్ళమ్మ అని అంటాడు శివనారాయణ. వెంటనే పారు అదే, అదే నాకున్న క్లారిటీ అనగానే కార్తీక్ అంటే ఇంతకు ముందు లేదా పారు? అని అడుగుతాడు. అప్పుడు పారు ఉందిరా నన్ను కాస్త జ్యూస్ తాగనివ్వండి. మాటలతో గొంతు పట్టేసేలా ఉంది అని అంటా ఉంటే కార్తీక్ జ్యూస్ తాగినా గొంతు పడుతుంది అంటే క్లారిటీ గట్టిగానే వచ్చినట్టుంది అని అంటాడు. పారు అవునవును గట్టిగానే వచ్చింది అని అంటది. శ్రీధర్ ఏమో బావా ఇక నేను వెళ్ళొస్తాను. కాంచన నువ్వుంటావా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అనగానే కాంచన ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని అంటది. శివనారాయణ అప్పుడే వెళ్ళిపోతానంటావేంటమ్మా ఉండండి డిన్నర్ చేసి వెళ్దురు గాని అని అంటా ఉంటే శ్రీధర్ నేనైతే బయలుదేరుతాను మావయ్య గారు అని అంటాడు. కాంచన నవ్వుతూ నేను వెళ్తాను నాన్న అని అంటది. దశరథ సరే అమ్మా ఇక నిన్ను ఇబ్బంది పెట్టనులే అని అంటా ఉంటే సుమిత్ర ఉండొచ్చు కదా వదినా అని అడుగుతది. వెంటనే కాంచన అనసూయక్క ఏదో ఒక పని మీద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వదినా. శౌర్యాన్ని చూసుకోవడానికి ఇంటి దగ్గరే ఉండాలి కదా అనగానే సుమిత్ర సరే వదినా మళ్ళీ వీలైనప్పుడు రా అని అంటా ఉంటే కాంచన అలాగే వదినా అని జోష్న ఇలా రా అని పిలుస్తుంది. జోష్న కాంచన్ దగ్గరికి వెళ్తుంది. జోష్న చేయి పట్టుకొని సుమిత్ర చేయిని జోష్న చేయిలో పెడుతుంది. ఇప్పటి నుండి మా వదిన బాధ్యత నీదే. ప్రతి ఒక్కరూ జీవితంలో బాగా పెద్దగైపోయిన తర్వాత వయసు అయిపోయిన అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి అనుకుంటారు. కొందరికి ఆ అవకాశం రాదు. అప్పటికే అమ్మా నాన్న దూరం అయిపోయి చాలా కాలం అయిపోయి ఉంటుంది. కానీ నీకు నీ కన్న తల్లి రుణం తీర్చుకునే అవకాశం దొరికింది జోష్న అని అంటా ఉంటే జోష్న తనలో తాను రిపోర్ట్స్ ఎలా మారాయో తెలియడం లేదు. బావ చేశాడు అంటే ఎలా చేస్తాడు? చెయ్యాలంటే నిజం తెలియాలి కదా! దాసు చెప్పుంటే అని అనుకుంటూ ఉంటది. దశరథేమో తనలో తాను జోష్న ప్రవర్తన చూస్తుంటే రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వడంలో ఏదో తప్పు జరిగింది అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ ఏమో తనలో తాను మావయ్య ఏంటి జోష్నని అలా చూస్తున్నాడు అనుమానం వచ్చిందేమో అని అనుకుంటూ ఉంటాడు. కాంచన మీ అమ్మని నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో జోష్న అని అంటది. వెంటనే జోష్న అలాగే అత్త అని అంటది. వెళ్ళి కూర్చుంటది జోష్న. శ్రీధర్ జోష్నకి కాస్త శ్రద్ధ ఎక్కువగానే ఉన్నట్టుంది కాంచన. మనం చెప్పకపోయినా సరే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కాంచన మనం వెళ్దాం పదా అని లేస్తాడు. మావయ్య గారు మేం బయలుదేరతాం అనగానే శివనారాయణ నీకేదో అర్జెంట్ పని ఉన్నట్టుంది శ్రీధర్. అమ్మ కాంచన నువ్వైనా ఉండొచ్చు కదా, శౌర్యాన్ని ఇక్కడికే రమ్మంటాను. ఈ రాత్రికి మనమందరం కలిసి ఇక్కడే భోంచేద్దాం అనగానే కాంచన లేదు నాన్న శౌర్య గురించే కాదు దీప గురించి కూడా వెళ్ళాలి అని అంటది. అప్పుడు శివనారాయణ దీప గురించా అని అంటా ఉంటే కాంచన అవును నాన్న దీప కడుపుతో ఉంది కదా, కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నాను. రేపు గుళ్ళో పూజ ఉంది. త్వరగా వెళ్తే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు అనగానే శివనారాయణ సరే అమ్మా అని అంటాడు. శ్రీధర్ ఏమో కార్తీక్ టైం అయింది కదా, మీరెందుకు ఇక్కడ, రండి అందరం కలిసి వెళ్దాం అని అడుగుతాడు. కార్తీక్ సరే అని తలూపుతాడు. దశరథ బావా మీరు దీపం తీసుకొని వెళ్ళండి, కార్తీక్తో నాకు చిన్న పనుంది. ఏంటి మావయ్య అని కార్తీక్ అడుగుతాడు. చెప్తా రారా కార్తీ అని చెప్పి దశరథ బయటికి వెళ్ళిపోతాడు. వెనకాలే కార్తీక్ వెళ్తాడు. జోష్న ఏమో తనలో తాను డాడీ బావని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటది. శ్రీధర్ అమ్మ దీప వెళ్దాం పదా అనగానే సరే అంటూ తలూపుతుంది దీప. ఉంటాను చెల్లమ్మ అని సుమిత్రతో అంటాడు. సుమిత్ర అలాగే అన్నయ్య అని అంటది. కాంచన వెళ్ళొస్తాను నాన్న, వస్తాను వదినా అని చెప్పి వెళ్తది. ముగ్గురు వెళ్ళిపోతారు. జోష్న తనలో తాను ముందు నేను దాసును కలిస్తే గాని రిపోర్ట్స్ విషయంలో ఒక క్లారిటీ రాదు అని అనుకుంటూ తాత ఫ్రెండ్ని కలవాలి నేను ఇప్పుడే వస్తాను అనగానే శివనారాయణ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి మీ అమ్మని చూసుకో అని అంటాడు. అనేసి వెళ్ళిపోతాడు. జోష్న సుమిత్ర పక్కనే కూర్చొని మమ్మీ ప్లీజ్ నేను వెంటనే వచ్చేస్తాను అని అంటా ఉంటే సుమిత్ర త్వరగా వచ్చేయి, మీ తాతగారికి తెలిస్తే కోప్పడతారు అని అంటా ఉంటే జోష్న థ్యాంక్స్ మమ్మీ అని చెప్పి వెళ్తది. పారు తనలో తాను వస్తే సుమిత్ర కూతురా ఇది వరకు నాకు చెప్పి వెళ్లేదానివి,
ఇప్పుడు మీ అమ్మకి చెప్పి వెళ్తున్నావు. ఎంతైనా రక్త సంబంధం గదా! అలాగే ఉంటుందిలే. నువ్వు నాకు తెలియకుండా ఏదో చేస్తున్నావు. అదేంటో కనిపెట్టాలి అని అనుకుంటూ మెల్లగా వెళ్తది. ఇటు దాసు దగ్గరికి రౌడీలొస్తారు. ఏంట్రా భోజనం తీసుకొచ్చారా అనగానే అవును సార్ తినండి అని పెడతారు. మీరు తినరా అని దాసు అడుగుతాడు. లేదు సార్ మాకు ఒక చిన్న పనుంది అనగానే ఏంటది అని దాసు అడుగుతాడు. మందేసి తర్వాత మేం తింటాం అని రౌడీలంటారు. మందు మీరేనా ఏంట్రా నేను తాగనా అనగానే రౌడీ మీరు మందు తాగుతారా అని అడుగుతాడు. వెంటనే దాసు మంచోడైనా ప్రతి ఒక్కడికి మందు అలవాటు ఉంటుందిరా అనగానే రౌడీ రే మన దాంట్లో ఒక పెగ్గు కలిపి సార్కి మందు దాపి అని అంటాడు. అట్లానే అన్నా అని ఇంకొకతను అంటాడు. దాసు ఒరే ఈ కట్లు విప్పదీస్తే మీతో పాటు కూర్చొని తాగుతాను గదా అనగానే రౌడీ మరి పారిపోతే అని అంటాడు. ఎక్కడికి పోతాన్రా అని అంటా ఉంటే ఆ రౌడీ ఇంతకు ముందు పోయారుగా అని అంటాడు. పోయినా నా కూతురు దగ్గరికే కదా అని దాసు అంటా ఉంటే మేడం మిమ్మల్ని నమ్మొద్దన్నది అని అంటాడు. వెంటనే దాసు రేయ్ మొగాడి కష్టాలు మొగాళ్లే అర్థం చేసుకోపోతే ఎలారా మగజాతికి ఇది అవమానం కదా అనగానే రౌడీ మీరు పారిపోతారు అని అంటాడు. దాసు కాసేపు ఆలోచించి ఒరేయ్ దేవుడి మీద ఒట్టురా నేను పారిపోను అనగానే ఇంకొక రౌడీ రే సార్ కట్లిప్పేద్దాం రా అని అంటాడు. పారిపోతే అని అడుగుతా ఉంటే సార్ మంచోళ్ళరా దేవుడి మీద ఒట్టేశారు కదా పారిపోడు ఆ అని దాసు అంటా ఉంటే ఇంకొకతను నేను నమ్మను అని అంటాడు. వరే నా కూతురు మీద ఒట్టురా అనగానే సరే ఇప్పుడు నమ్ముతాను అని నవ్వుతాడు రౌడీ. దాసు నవ్వుతాడు కట్లిప్పేస్తాడు. విప్పగానే దాసు మీరు చాలా మంచోళ్ళరా అనగానే ఇప్పింది మీరు తాగడానికి మాట్లాడడానికి కాదు కొంపదీసి మేడంకి చెప్తారా ఏంటి అనగానే దాసు చెప్పన్రా అని అంటాడు. అయితే ఓకే అని థమ్సప్ చూపిస్తూ ఆ రౌడీలు నవ్వుతారు. దాసు కూడా నవ్వుతూ థమ్సప్ చూపిస్తాడు. ముగ్గురు షిట్టింగ్ వేస్తారనమాట తాగడానికి కూర్చుంటారు. దాసు వాళ్ళతో మీరు నాకు రోజు భోజనం పెడతారు కదరా మీకు నేనేదో చేద్దాం అనుకుంటున్నాను మీకేదైనా చెయ్యాలనుంది నేను మీకు ఒక కథ చెప్తాను కథ చెప్తూ మందు పోస్తాను ముగ్గురం తాగుదాం అని అంటా ఉంటే ఆ రౌడీలు నవ్వుతూ ఉంటారు. ఇంకో రౌడీ మీకు కథ చెప్పడం బాగా వచ్చు కదా సార్ అని అంటా ఉంటాడు. దాసు ముగింపు లేని కథలు నా దగ్గర చాలా ఉన్నాయి అని అంటూ మందు కలిపేసి వాళ్ళకి ఇస్తాడు ఇదిగోండి అని. వాళ్ళు తీసుకుంటూ థ్యాంక్ యూ సార్ అని అంటారు. మీరు మందు తాగడం మొదలు పెట్టండి నేను చెప్పడం మొదలు పెడతాను. వాళ్ళు తాగడం స్టార్ట్ చేస్తారు. దాసు ఒక ఊర్లో ఒక మగదయ్యం తిరుగుతుందంట అనగానే వాళ్ళు తాగడం ఆపేసి సార్ దయ్యాల కథలు ఎందుకు సార్ అసలే దయ్యాలంటే భయం నాకు అని అంటా ఉంటే దాసు సరే ఒక ఊర్లో ఒక పులి ఉండేదంట అది ఒక రోజు ఉపవాసం చేసింది అనగానే రౌడీ నవ్వుతూ సార్ భలే ఉన్నారు సార్ మీరు పులి ఎక్కడైనా ఉపవాసం చేస్తుందా సార్ అని అంటాడు. అప్పుడు దాసు కథ రాసేది మనమే అయినప్పుడు పులి చేత ఉపవాసమే కాదురా వ్రతాలు కూడా చేయించొచ్చు భలే చెప్పారు సార్ అని రౌడీ నవ్వుతూ అంటాడు. దాసు అది ఇంకా గమ్మత్తుగా ఉంటుంది అని అంటా ఉంటే రౌడీలు మందు తాగేసేయండి సార్ మీరు కూడా అని అంటారు. దాసు మరే తాగుతున్నాను అని యాక్టింగ్ చేస్తాడు. ఇక కథలు చెప్తూ వాళ్ళకి పోస్తా ఉంటాడు. దాస్ మందేమో పక్కన పారబోస్తా ఉంటాడు. వాళ్ళు తాగుతా ఉంటారు. దాస్ ఏమో పక్కన పారబోస్తా ఉంటాడు. మనకంటే ఫాస్ట్ ఉన్నారు సారు మనకంటే ముందే తాగేస్తున్నారు అని వాళ్ళు తాగేస్తారు. ఇంకో కథ చెప్పండి సార్ అని అడుగుతా ఉంటారు. దాసు ఇంకొకటి అని ఇంకో పెగ్గు కలుపుతాడు. ఇయ్యండి సార్ చాలు నీళ్లు కలిపితే కల్తీ అవుతుంది అని తాగుతా ఉంటారు. రౌడీలు తూలుతా సార్ మంచోడ్రా రే అని అంటా ఉంటారు. రే నీకు మందు ఎక్కువైందిరా అని అంటా ఉంటారు. దాసు మందు కలుపుతా ఇస్తా ఉంటాడు నవ్వుకుంటూ. రౌడీలు మీరు చెప్పిన కథ చాలా బాగుంది సార్ అని అంటూ ఇద్దరు పడిపోతారు. దాసు తనలో తాను జోష్న వస్తున్నా ఇక్కడ కథ చెప్పడం పూర్తయింది అక్కడ కథ చెప్పడం మొదలు పెడతాను ఈసారి ఎవ్వరూ ఆపలేరు ఆపలేని విధంగా వస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఇటు దశరథ కార్తీక్ ని హాస్పిటల్ కి తీసుకొస్తాడు. కార్తీక్ దశరథ్తో చిన్న పనుంది అంటే రెస్టారెంట్ కి తీసుకెళ్తావేమో అనుకున్నాను హాస్పిటల్ కి తీసుకొచ్చావేంటి మావయ్య అనగానే దశరథ నేనొకటి చెప్తాను కార్తీక్ నువ్వెవరికి చెప్పకు ఏంటి మావయ్య అది అని కార్తీక్ అడుగుతాడు. వెంటనే దశరథ జోష్న బ్లడ్ శాంపిల్స్ విషయంలో నాకు డాక్టర్ గారి మీద అనుమానంగా ఉంది అని అంటాడు. కార్తీక్ షాక్ అవుతాడు. ఎందుకు అని అంటాడు. అప్పుడు దశరథ డాక్టర్ అబద్ధం చెప్తున్నారు నీకెలా తెలుసు అని కార్తీక్ అడుగుతాడు. జోష్న ప్రవర్తన అనుమానంగా ఉందిరా అని దశరథ అంటా ఉంటే లేదు మావయ్య హారిక గారు చాలా మంచి డాక్టర్ ఆవిడ అబద్ధం చెప్పడం ఏంటి అనగానే దశరథ అబద్ధమో నిజమో నీ ముందే ప్రూవ్ చేస్తాను పద
అని చెప్పి వెళ్తాడు. వెనకాల కార్తీక్ తనలో తాను మావయ్యకి అనుమానం మొదలైనట్టుంది. డాక్టర్ గారు ఎలా మేనేజ్ చేస్తారో ఏమిటో అనుకుంటూ కంగారు పడుతూ వెళ్తాడు. దశరథ డాక్టర్ దగ్గరికెళ్ళి నమస్కారం డాక్టర్ గారు అనగానే డాక్టర్ రండి దశరథ గారు ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది. దశరథ కార్తీక్ కూడా వచ్చాడు అనగానే కార్తీక్ వస్తాడు. నమస్తే డాక్టర్ అని అంటాడు. డాక్టర్ నమస్తే కూర్చోండి అని అంటది. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని అన్నాను కదా దశరథ గారు మళ్ళీ వచ్చారేంటి? టాబ్లెట్స్ కోసమా అనగానే దశరథ ఒక చిన్న క్లారిటీ కోసం అని అంటాడు. వెంటనే డాక్టర్ ఏంటండి అని అంటూ కార్తీక్ వైపు ఏంటి అని సైగ చేస్తుంది. కార్తీక్ చెప్పకు అన్నట్టు సైగ చేస్తాడు. దశరథ డాక్టర్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నారు అనగానే డాక్టర్ మీ కూతురు శాంపిల్స్ సుమిత్ర గారితో మ్యాచ్ అయ్యాయి అవును అని అంటది. దశరథ మరి ఇంతకు ముందు ఎందుకు మ్యాచ్ అవ్వలేదు డాక్టర్ అని అడుగుతా ఉంటే డాక్టర్ ఎక్కడో ఒక చోట మిస్టేక్ జరిగిందండి అని అంటది. అప్పుడు దశరథ మీరేమీ అనుకోకండి ఎందుకు అని డాక్టర్ అంటది. శాంపిల్స్ మ్యాచ్ అయ్యేలా చెప్పమని జోష్న మిమ్మల్ని ఏమైనా బెదిరించిందా అని అడుగుతాడు. వెంటనే డాక్టర్ నన్నెందుకు బెదిరిస్తుందండి అని అంటది. దశరథ పోనీ మ్యానిపులేట్ చేసిందా బతిమలాడిందా అని అంటా ఉంటే డాక్టర్ నో అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతుంది. కార్తిక్ ఏమో మేడం గారిని పట్టుకొని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతావేంటి మావయ్య అంతా పర్ఫెక్ట్ గానే ఉంది పద వెళ్దాం అనగానే దశరథ లేదురా ఇది కరెక్ట్గా లేదు ఏదో ఒక తేడా జరుగుతుంది అది నాకు అర్థమవుతుంది ఎందుకంటే శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పింది డాక్టర్ గారే మ్యాచ్ కాలేదు అని చెప్పింది డాక్టర్ గారే అని అంటా ఉంటే డాక్టర్ అంటే నేను టెస్ట్లు సరిగ్గా చేసుండను అని అనుమానిస్తున్నారా అని అడుగుతుంది. వెంటనే దశరథ అనుమానం మీ మీద కాదు డాక్టర్ అనగానే డాక్టర్ నా మీద కాకపోతే జోష్న మీద అనుమానం పడుతున్నారా అని అంటది. దశరథ అంటే డాక్టర్ శాంపిల్స్ విషయంలో అని అంటా ఉంటే డాక్టర్ గట్టిగా దశరథ గారు జోష్న మీ కూతురు కాదు ఆ రిపోర్ట్స్ అన్నీ ఫేక్ అని అంటది. దశరథ షాక్ అయ్యి డాక్టర్ అని అంటాడు. ఇదే కదా మీ డౌటు అనగానే కార్తీక్ ఇదే నా డౌట్ అని మామయ్య మీతో చెప్పలేదు కదా డాక్టర్ అని అంటాడు. అప్పుడు డాక్టర్ మీ మామయ్య గారి కన్ఫ్యూజన్ చూస్తే అలాగే ఉంది అనగానే దశరథ అది కాదు డాక్టర్ నా భార్య ఆరోగ్య పరిస్థితి మీకు తెలుసు కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే తెలుసుకుంటే మంచిది కదా అని అంటా ఉంటే డాక్టర్ చూడండి దశరథ గారు సుమిత్ర గారి ప్రాణాలు మీ కూతురే కాపాడుతుంది ఓకేనా అలాంటి కూతుర్ని కన్నందుకు మీరు గర్వపడాలి ఎందుకంటే తల్లి కోసం ఏ కూతురు చేయలేని త్యాగం చేయబోతుంది అని అంటా ఉంటే కార్తీక్ డాక్టర్ అని అంటాడు. డాక్టర్ అదే ఆపరేషన్ అంటే నాట్ ఈజీ చాలా పెయిన్ ఉంటుంది కదా అదంతా తట్టుకోవడం గ్రేట్ అనగానే కార్తీక్ అవును డాక్టర్ మావయ్య మనం వెళ్దామా అనగానే దశరథ వెళ్దాంరా అని లేచి డాక్టర్ నా భార్య ప్రాణాలతో రిస్క్ చేయలేను మీకేదైనా ప్రెషర్ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు వెంటనే చెప్పండి అని అంటా ఉంటే డాక్టర్ ఎలాగైనా పేషెంట్ని కాపాడాలి అనే ప్రెజర్ తప్ప మాకేముండదు దశరథ్ గారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ పదరా అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. తర్వాత కార్తీక్ మళ్ళీ డాక్టర్ దగ్గరకు వస్తాడు. వెంటనే డాక్టర్ మీ మావయ్య గారు వస్తున్నారని ముందే చెప్పాలి కదా కార్తీక్ అని అంటా ఉంటే కార్తీక్ కంగారు పడుతూ ఇక్కడికి వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు డాక్టర్ అని అంటాడు. అప్పుడు డాక్టర్ నేను కూడా ఆయన మైండ్ని డైవర్ట్ చేయాలని ఏదో ఒకటి మాట్లాడాను కానీ నాకు ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా కార్తీక్ సారీ డాక్టర్ ఇదంతా మా వల్లే కదా అనగానే డాక్టర్ నో ప్రాబ్లం హెల్ప్ చేస్తాను అని చెప్పాను కదా చేస్తాను అని అంటది. కార్తీక్ డాక్టర్ అని అంటాడు. ఏంటి కార్తీక్ అని అడుగుతుంది. కార్తీక్ మొహమాట పడుతూ ఇలా అడగొచ్చో అడగకూడదో అర్థం కావడం లేదు అని అంటా ఉంటే డాక్టర్ ప్లీజ్ అడగండి అని అంటది. బిడ్డని కాపాడగలరా అని అడుగుతాడు. వెంటనే డాక్టర్ షాక్ అయ్యి లేచి నిలబడుతుంది. కార్తీక్ ఏమో ఆపరేషన్ చేస్తే దీప కడుపులో బిడ్డకి రిస్క్ అని మీరు చెప్పారు అన్నీ తెలిసి వేరే దారి లేక మేము సరే అన్నాం సరే అన్నా కానీ ఆశలైతే వదులుకోలేం కదా ఆపరేషన్ తర్వాత బిడ్డ క్షేమంగా ఉండే ఛాన్స్ ఉందా అని అంటా ఉంటే డాక్టర్ ఏదో ఒక ప్రాణాన్నైతే వదులుకోవాలి అని అంటది. ఇంతకు మించి నేనేం చెప్పలేను అని అంటది. కార్తీక్ బాధపడుతూ దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇటు దీప కాఫీ కలుపుతా ఉంటది వంటగదిలో. హాల్లో శ్రీధర్ కాంచనతో కావేరి ఎందుకులే కాంచన నేనే వస్తాను అని అంటా ఉంటే దీప
మామయ్య గారు కాఫీ తీసుకోండి అని తెచ్చిస్తుంది. శ్రీధర్ కాఫీ తీసుకొని, థ్యాంక్స్ దీపా. సుమిత్ర సిస్టర్కి ఏం కాదని తెలిసినప్పటి నుండి ఏదో తెలియకుండా వస్తున్న భారం దిగిపోయినట్టయింది అనగానే కాంచన, అవునండి. ఆ మీరు మాత్రం రేపు ఉదయాన్నే వచ్చేయండి అని అంటా ఉంటే శ్రీధర్, దీపా రేపు శౌర్యాన్ని స్కూల్కి పంపించకు, తనని కూడా తీసుకొనిరా. ఎక్కడికి మామయ్య గారు అని దీప అడుగుతుంది. వెంటనే కాంచన, గుడికి దీపా అని అంటది. ఎందుకత్తయ్యా అని అడుగుతుంది. అదేంటి దీపా, అప్పుడే మర్చిపోయావా? నీ కడుపులో పెరుగుతున్న మా అమ్మ క్షేమంగా ఉండాలని గుళ్ళో పూజ చేయిస్తున్నానని చెప్పాను కదా. దీప బాధపడుతూ డాక్టర్ అన్న మాటలు తలుచుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. కాంచనేమో, మన కుటుంబాల్లో మనుషులకి ఆర్థిక పరిస్థితి బాగున్నా ఆరోగ్య పరిస్థితులు బాగుండడం లేదు. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో కూడా అర్థం కావడం లేదు. కళ్ళ ముందున్న వాళ్ళకే కాదు, కడుపులో ఉన్న వాళ్ళకి కూడా గండాలే. నా కొడుకు వారసత్వం క్షేమంగా ఈ భూమి మీద అడుగు పెట్టాలి. మా అమ్మకి ఎవ్వరి దిష్టి తగలకూడదు అని అంటది. దీప ఏడుస్తా ఉంటది. శ్రీధరేమో, అయినా ఉన్నట్టుండి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది కాంచన అని అడుగుతాడు. అప్పుడు కాంచన, మన జీవితాల్లో జరగబోయేది మనకి కలల రూపంలో ముందుగానే తెలుస్తుందంటండి. దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏదో ప్రమాదం వస్తున్నట్టు నాకు పీడకలొచ్చిందండి అనగానే దీప షాక్ అవుతుంది. తనలో తాను, నీకొచ్చిన కలే నిజం కాబోతుంది అత్తయ్య అని అనుకుంటూ ఉంటది. కాంచనేమో, ఎంత భయమేసింది అంటే ఉలిక్కి పడి లేచాను. ఏంట్రా భగవంతుడా, ఇలాంటి కల వచ్చిందా అని. మా వదినకి ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకే ఇలాంటి కల వచ్చిందేమో అనుకున్నాను. నాకు నేను 100 రకాలుగా సర్ది చెప్పుకున్నా మనసులో మాత్రం భయం పోదు కదండి, అందుకే పూజ చేయిస్తున్నాను. దీప ఏడుస్తా ఉంటది. కాంచన దీపం చూసి, అయ్యో ఏంటి దీప, నాకేదో పీడకల వచ్చింది అంటే నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు అని అంటా ఉంటే శ్రీధర్ దీప వైపు చూసి, అవి కన్నీళ్లు కాదు కాంచన, ఆనంద బాష్పాలు. ఎందుకో తెలుసా, జోష్నా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని డాక్టర్ గారు చెప్పారు కదా. దీపకి సుమిత్ర అంటే చాలా ఇష్టం. తన కన్న తల్లి లాంటి మనిషి ప్రమాదంలో నుండి బయటపడింది అనే ఆనందంలో కన్నీళ్ళొచ్చాయి. అంతేగా దీప? అంతే మావయ్య గారు అని దీప అంటది. శ్రీధర్ నవ్వుతాడు. కన్న తల్లి లాంటి సుమిత్రమ్మ గారికి ఏం కాదన్న సంతోషంలోనే కన్నీళ్ళు ఆగడం లేదు, ఇంకా ఆగవు కూడా అని ఏడుస్తా ఉంటది. కాంచన, కడుపుతో ఉన్న ఆడపిల్ల అలా కన్నీళ్లు పెట్టుకోకూడదు దీప. ఆ నువ్వు లోపలికెళ్ళి ఈరోజు తొందరగా భోంచేసి పడుకో, ఉదయాన్నే గుడికెళ్లేదుందిగా అని కాంచన అంటది. దీపేమో తనలో తాను ఏడుస్తూ, దేవుణ్ణి ఏం కోరుకోవాలత్తయ్య, మీ కోరికల్ని తీర్చే శక్తి ఈ కోడలికి ఇవ్వమని కోరుకోవాలా, లేక నీకిచ్చిన మాటని నిలబెట్టే శక్తి ఇవ్వమని అడగాల? నీకొచ్చిన కల నిజం కాబోతుందత్తయ్య. నా కడుపులో ఉన్న బిడ్డకి గండం నా రూపంలోనే వచ్చింది, నేనే నా బిడ్డకి శత్రువునయ్యాను అని అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటది. ఇటు జోష్న దాసు దగ్గరకు వస్తుంది. రౌడీలు కింద పడిపోయి ఉంటారు. చైర్లో దాసు ఉండడు. చూసి, దాసేడి అనుకుంటూ ఆ రౌడీల్ని, రేయ్ రేయ్ లేవండ్రా, రేయ్ లేరా లేరా అని లేపుతుంది. వాళ్ళు, మేడం రే లేరా అనుకుంటూ లేస్తారు. పారు కిటికీలో నుండి చూస్తుంది. జోష్న రౌడీలని, మా నానేడ్రా అని అంటది. పారు షాక్ అవుతుంది విని. రౌడీలేమో, ఏ నాన్న మేడం అని అంటా ఉంటే జోష్న, ఏ నానేంట్రా, మా నాన్నేడి అనగానే రౌడీలు, మీ నాన్న చాలా మంచోడు మేడం అని అంటారు. జోష్న కోపంగా, మంచోడే లేరా, ఎక్కడున్నాడు, వాష్రూమ్ వెళ్ళాడా అనగానే, ఇక్కడే ఎక్కడో ఉంటాడు మేడం అని అటు ఇటు చూస్తారు రౌడీలు. జోష్న వాష్రూమ్కి వెళ్ళి వెతకడానికి వెళ్తుంది. రౌడీలేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటారు. మళ్ళీ పారు తనలో తాను, నా అనుమానం నిజమేనే, ఆ కార్తిక్ గాడు నీ గురించి చెప్పిందంతా కరెక్టే, నా కొడుకుని కిడ్నాప్ చేసింది నువ్వే అని అనుకుంటూ ఉంటది. జోష్న మళ్ళీ వస్తుంది. ఎక్కడా లేడు అంటే వీళ్ళకి ఫుల్గా తాగించి దాసు తప్పించుకున్నాడు అని అనుకుంటూ రౌడీలతో, రేయ్ మా నాన్న బయట కూడా ఎక్కడా లేడురా అనగానే రౌడీలు, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు మేడం అని అంటాడు. కట్లెవరు ఇప్పారా అని జోష్న అడుగుతుంది. మేమే మేడం అని వాళ్ళంటారు. జోష్న తనలో తాను, నువ్వు చాలా తెలివిగా తప్పించుకున్నానని అనుకుంటున్నావేమో, తప్పించుకొని నువ్వెక్కడికి వెళ్తావో నాకు తెలుసు నాన్న, నువ్వనుకున్నది నేను జరగనివ్వను అని అనుకుంటూ రౌడీలను చూసి, రేయ్ ఛీ అనుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి. రౌడీలు, నీ వల్లేరా అని అనుకుంటూ ఉంటారు. పారు ఏమో, నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేశావు అని తెలిసిన తర్వాత
నిన్నింకా వదిలిపెట్టనే. సుమిత్ర కూతురా, ఇన్ని రోజులు సొంత మనవరాలివని కొన్ని తప్పుల్ని క్షమించాను. ఈసారి క్షమించడాలుండవు, శిక్షించడాలే అని అనుకుంటూ ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.